హాయ్ గాయ్స్, మలయాళం ఫ్రమ్ ఇండియా అనే మూవీ అయితే సోనీ లీవ్ లో ఓటీటీ వచ్చేసింది అనమాట. మలయాళం మూవీ, తెలుగు డబ్డ్. సో ఆ మూవీ విషయానికి వచ్చేస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అంత లాగ్ అనిపించేసింది. నిజంగా స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫీల్ తో స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే మలయాళం మూవీస్ అనేది చాలా క్లియర్ కట్ గా మంచి విజన్ తో ఉంటాయి అనమాట. మనకి మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. కానీ ఈ మూవీ అసలు ఎందుకు స్టార్ట్ చేసామా అన్న ఉద్దేశం మీద ఉందన్నమాట. కంటెంట్ ఏంటి, అసలు స్టోరీ మేకింగ్ ఏంటి అనే క్లారిటీ లేదనమాట. ఏదో మొదలు పెడితే ఏదో అయినట్టు ఉంది చివరి లాస్ట్ కి. అసలు అర్థం లేని టాపిక్స్ తో డిఫరెంట్ సీన్స్ తో మొత్తానికి అయితే మూవీ చాలా లాగ్ అనిపించేసింది. అసలు మన మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరోలు ఇద్దరు, హీరో ఫ్రెండ్ ఇద్దరు సోమరబోతులుగా ఉంటారు. ఇంట్లో మాటలు పడించుకుంటూ, అలాగే ఏ పని చేయకుండా పార్టీలో తిరుగుతూ, ఆ పాలిటిక్స్ మీద మరియు ఇక ఇండియన్ కంట్రీ బోర్డర్స్ తో జాబ్ కి వెళ్తూ ఉంటాడు. అసలు డిఫరెంట్ గా ఉంటది అనమాట మొత్తానికి. అసలు మూవీ ప్లాటే సక్కంగా లేదు. మొత్తానికి అయితే మూవీ చాలా లాగ్ అనిపించేసింది. అసలు చాలా బోర్ కొట్టేసింది అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా అయితే లేదు. నాకు బాగా డిసప్పాయింట్ చేసింది. మలయాళం మూవీస్ అనేది చాలా బాగుంది, కాకపోతే ఈ మూవీ చాలా డిసప్పాయింట్ చేసేసింది అనమాట. ఇంట్రెస్టే లేదు. సో మనకి బాగా అనిపించేది అంటే క్లైమాక్స్ ఒక్కటి, అదొక్కటే బాగా ప్లాన్ చేశారు. కొద్దిగా మంచిగా అనిపించింది. ఆ బీజిఎంస్ కూడా క్లైమాక్స్ లో చిన్న బీజిఎం బాగుంది అనమాట. ఇక అంత మించి అయితే మూవీలో ప్లేసెస్ అంటే ఏం లేదు. సో ఇది ఓటీటీ వచ్చేసి సోనీ లీవ్ అనమాట. అంతగా అయితే నేను సజెషన్ లెక్క ఎవరు జస్ట్ రివ్యూ లాగా ఉందన్నమాట మొత్తానికి మూవీ. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే ఇస్తున్నాను గైస్.